ఈరోజు మనం వేడివేడిగా ఎలాంటి కలర్స్ వాడకుండా రెడ్ కలర్ టమాటా సూపు ఎలా తయారు చేయాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకోవాలి. బటర్లో మిరియాలు, బ్లాక్ ఇలాచీ సీడ్స్, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఆనియన్స్ ఇవన్నీ ఒకసారి ఫ్రై అవ్వాలి. కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చిన్న సైజు బీట్రూట్ పీసెస్, ఇవి మంచి కలర్ వస్తుంది టమాటా సూప్కి, అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. స్మాల్ సైజ్ క్యారెట్ కూడా, ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 5 to 6 మీడియం సైజు టమాటాస్. హైబ్రిడ్ టమాటాస్ వేసుకుంటే కొంచెం సూప్ బాగా మంచి స్వీట్గా ఉంటుంది, పులుపు అనేది తగ్గుతుంది అన్నమాట. రెడ్ చిల్లీ పౌడర్ 1 పావు టీ స్పూను, కలరు టేస్ట్ కోసంగా ఇది వేసేది. కొత్తిమీర స్టెమ్తో పాటు వేసుకుంటే కొత్తిమీరకి మంచి ఫ్లేవర్ వస్తుంది. వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది, బాగా మెత్తగా అవ్వాలి. ఇలా కంటిన్యూస్గా కలపెడుతూ ఉంటే తొందరగా కుక్ అయిపోతాయి టమాటాస్ అన్నీ కూడా. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత టమాటాలన్నీ కూడా ఒకసారి స్మాషర్ తోటి మెత్తగా స్మాష్ చేసుకోండి, లేదంటే చల్లార్చుకొని ఒక్కసారి మిక్సీకి వేసినా కూడా సరిపోతుంది. ఇలా మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకొని ఒక 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని ఒక్కసారి బాయిలింగ్కి రావాలి. ఒకసారి ఒక 2-3 minutes బాయిలింగ్ చేస్తే బాగా అన్నీ టమాటాస్ అన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్లో స్ట్రైనర్ పెట్టేసి మనం ముందుగా కుక్ చేసుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, అవి వడగట్టుకోవాలి. ఒకసారి స్మాషర్ తోటి ఒకసారి గట్టిగా ప్రెస్ చేసామంటే మొత్తం పల్ప్ అంతా కిందకు వచ్చేస్తుంది. మరీ ఎక్కువ పీసెస్ ఎక్కువగా ఉండిపోయాయి అనుకోండి, ఒకసారి మిక్సీకి వేసి కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ టమాటా కచప్, పావు టీ స్పూన్ మిరియాల పొడి. ఒకసారి అన్నీ కూడా ఒకసారి బాయిల్ అవ్వాలి. ఒక 2 minutes బాయిల్ అయితే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్, 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సమానంగా తీసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. దగ్గరుండి ఒకసారి కలుపుతూ ఉండండి. చూసారా, మంచి కలర్ వచ్చింది. మనం బీట్రూట్ వేయడం వల్ల న్యాచురల్ కలరు, మనకి ఎక్స్ట్రాగా కలర్ యాడ్ చేయకుండా బాగుంది కదా. ఇప్పుడు మనం వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బ్రెడ్ పీసెస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టమాటా సూప్లోకి మంచి కాంబినేషన్, చాలా బాగుంటుంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చాయి. బ్రెడ్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇవి. టమాటా సూప్కి మంచి కాంబినేషను. ఇప్పుడు తీసి పెట్టుకుందాము.